రేబీస్ సోకిందని అనుమానంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా ఆమె కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలోని కొత్తగంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ పట్టణంలో కొత్తగంజ్ ప్రాంతంలో నరేష్, యశోద జంట నివసిస్తున్నారు. ఆ దంపతులకు అనురాగ్, అక్షర అనే 2 పిల్లలున్నారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం ఎప్పట్లాగే భర్త ఉద్యోగానికి వెళ్లాడు. ఆ సమయంలో భార్య యశోద ఎవరూ ఊహించని పనిచేసింది. ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకు లక్కీకి రెబిస్ సోకిందని ట్రీట్మెంట్ ఇప్పించండి అంటూ బోర్డుపై రాసి యశోద ఆత్మహత్య చేసుకుంది. ఆఫీస్కు వెళ్లిన కాసేపటికే భర్త నరేష్ ఇంటికి ఫోన్ చేయగా కుమారుడు అనురాగ్ లిఫ్ట్ చేశాడు. అమ్మ బెడ్రూమ్ నుండి బయటకు రావటం లేదని తండ్రితో చెప్పాడు. దీంతో నరేష్ వెంటనే పక్కింటి వారికి ఫోన్ చేయగా వాళ్లు వచ్చి చూసేసరికే యశోద బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. మరోవైపు వారి 3 ఏళ్ల కూతురు అక్షర సైతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కనిపించింది. విషయం తెలియటంతో భర్త నరేష్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటనపై యశోద భర్త నరేష్ వివరణ ఇచ్చాడు. తమ ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఆరబెట్టినప్పుడు వీధి కుక్కలు ఎంగిలి చేశాయని, వాటినే తిరిగి వంటలో వాడటంతో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని చెప్పాడు. రెబీస్ టీకాలతో పాటు ఇతర వైద్యం చేయించుకున్న చర్మ వ్యాధుల కారణంగా తన భార్య తీవ్ర మనోవేదనకు గురైందని చెప్పాడు. ఈ నేపథ్యంలో రెబీస్ భయంతో తన భార్య ఆత్మహత్య చేసుకుందని అనుమానించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.